మొత్తానికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అట గాలి జనార్దన్ రెడ్డి కేసులోను మొత్తానికి శ్రీలక్ష్మి అనే ఆవిడ కోర్టుకి ఎక్కడం, అవినీతి పరురాలుగా పేపర్లకు ఎక్కడం అనేది జరిగిపోయిందండి. కానీ ఇవాళ ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఆ వైసీపీ నాయకులే ఎవరైతే ఆమెను అవినీతిగా మార్చారో, ఎవరైతే ఆమె ద్వారా వేల కోట్ల లబ్ధి పొందారో, ఆమెకు వేల కోట్ల లబ్ధి పరిచారో వాళ్లే ఇవాళ ఆవిడ మీద ఎదురుదాడి చేస్తున్నారండి. ఆవిడ పెద్ద అవినీతి పరురాలంట, వందల వేల కోట్ల అవినీతి చేసిందని చెప్తా ఉన్నారు. అంతవరకు అంటే సంతోషమే. రోజుకి 1,50,000 విలువ చేసే చీర కడుతుందంట. ఈ విషయం ఎవరో కాదండి, మన భూమాన కరుణాకర్ రెడ్డి, స్వయాన మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమాన కరుణాకర్ రెడ్డి. ఆయన వయసు స్థాయి మినిసి ఆమె వయసు స్థాయి మరిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మహిళని ఏ విధంగా మాట్లాడాలనేటటువంటి కృతజ్ఞత కూడా లేకుండా మాట్లాడుతున్నానండి. 50 లక్షలు విలువ చేసే 11 విగ్గులు మెయింటైన్ చేసిందంట. మరి ఏ రోజు ఆమె ఇంట్లో దూరి దొంగతనంగా ఆ చీరలు, ఆ విగ్గు ఖరీదులు కనుక్కున్నాడో ఏమో తెలియదు. ఇది నేరుగా భూమాన కరుణాకర్ రెడ్డి ఆవిడ మీద తీవ్ర విమర్శలు చేశారండి. నిన్న ఇవాళ అంతా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఆయనదే సుత్తి. చూస్తుంటే కోర్టులో జగన్ అవినీతి బయట పెడుతుంది అని నిర్ధారణకు వచ్చి జగన్ మామయ్యే భూమాన కరుణాకర్ రెడ్డి చేత టార్గెట్ చేపించినట్లుగా అనుమానంగా ఉంది. ఇక పేటీఎంస్ కూడా తగులుకోండి, శ్రీలక్ష్మితో అన్న కలిసి చేసిన స్కాములను అన్నకు సంబంధం లేదు అని జనాలకు నమ్మించడానికి ఆవిడ పెద్ద అవినీతి పరురాలని జగన్ మామయ్య తీసుకున్న స్టాండ్ ప్రకారంగా శ్రీలక్ష్మి మీద విమర్శలు దాడి చేయండి కమాన్ అంటూ వైసీపీ పేటీఎం బాధ్యను ఎగదోడడానికి ప్రయత్నం చేస్తున్నానండి. అసలు శ్రీలక్ష్మి అనే ఆవిడ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి పరురాలైంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జైలు పాలైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆమె జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఐఏఎస్గా పనిచేసింది. వీళ్ళే ఆమెని అవినీతి పరురాలుగా ఆడిచ్చారు. ఆమె వీళ్ళు చెప్పినట్లు ఆడేటట్టు చేశారు. లాస్ట్కి వీళ్ళ చేతిలోనే ఆమె బలైపోతుంది. కానీ ఏది ఏమైనా ఆమెను తాటకి ఇంకొకటి అంటూ చాలా పరుసుపదాలు వాడారు మన భూమాన కరుణాకర్ రెడ్డి. ఆయనకి ఇది తగింది కాదు. ఆమె అవినీతి పరురాలైతే న్యాయపరంగా కోర్టుకు ఎదుర్కొని శిక్షించాలి. కానీ ఆమెను మరీ ఇంత ఇకారగా మాటలతో తిట్టడం అనేది మంచిది కాదండి. మరి చూద్దాం ముందు శ్రీలక్ష్మి వ్యవహారం, వైసీపీ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో.